నమస్తే ఆర్వీఎస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు చూద్దాం. ట్రంప్ సుంకాల మధ్య భారతదేశం సంబంధాలకు సింగపూర్ ప్రధాని ప్రశంసలు. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. న్యూసెన్స్ చేస్తే జైల్లో వేస్తాం, డ్రామాలాడితే తాట చూపిస్తాం, సీఎం చంద్రబాబు వార్నింగ్. నర్సన్నపేట మండలం ఊర్గాం రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకుడు జి భాస్కర్ రావుపై రైతులు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సుమారు 3 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు ఆరోపణలొచ్చాయి. తన పరిధిలో 25 మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వకుండా 1.17 లక్షలు 110 మంది రైతుల నుంచి యూరియా, డిఏపి ఎరువుల కోసం 1,92,870 ఆయిల్ ఇంజన్ల కోసం 24,200 వసూలు చేసి ఎరువులు, ఇంజన్లు అందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో నూతన మండల ఏర్పాటుకు మురపాక, బొడమూరు, బెజ్జాపురం గ్రామాల ప్రజలు పోటీ పడుతున్నారు. తమ గ్రామాలలో మండలం ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తమ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. గతంలో మురపాకను మండల కేంద్రంగా ఏర్పాటు చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల ఆ మండల ఏర్పాటుకు ఆటంకం కలిగిందని ఆ గ్రామ ప్రజలు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో మహేంద్ర తనయ నదిలో వరద ఉధృతి పెరగడంతో పాతపట్నం సమీపంలోని కాపు గోపాలపురం గ్రామానికి వెళ్లే కాజ్వేపై నుంచి నీరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో గురువారం పాతపట్నం పోలీసులు నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రజల రాకపోకలను నిలిపివేస్తూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. వరద నీటి ప్రవాహం పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ గురువారం భారతదేశంలో తన దేశ సంబంధాలను ముఖ్యమైనవి అని అభివర్ణించారు. అదే సమయంలో ప్రపంచంలో గొప్ప అనిశ్చితి మరియు అల్లకల్లోలం ఉందని ఎత్తి చూపారు. 3 రోజుల పర్యటన కోసం మంగళవారం న్యూఢిల్లీకి వచ్చిన లారెన్స్ ద్వైపాక్షిక భాగస్వామ్యం, ఉమ్మడి విలువలు, పరస్పర గౌరవం, లోతైన నమ్మకంలో పాతుకుపోయిందన్నారు. లారెన్స్ ఏ దేశం పేరు చెప్పినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బెదిరింపులు ప్రపంచాన్ని అనిశ్చిత యుగంలోకి నెట్టాయని స్పష్టంగా తెలుస్తుంది. రష్యన్ చమురు అమ్మకం, కొనుగోలుపై ట్రంప్ భారతదేశంపై 50% సుంకాలను మరియు సింగపూర్ నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై ప్రామాణిక 10% లేవీ రేటును విధించారు. संबंधों को कॉम्प्रिहेंसिव स्ट्रेटेजिक पार्टनरशिप का दर्जा दिया था. इस 1 वर्ष में हमारे संवाद और सहयोग में गति और गहराई आई है. आज साउथ ईस्ट एशिया क्षेत्र में सिंगापुर हमारा सबसे बड़ा ट्रेड पार्टनर है. सिंगापुर से भारत में बड़े स्तर पर निवेश हुआ है. हमारे रक्षा संबंध निरंतर मजबूत हो रहे हैं. पीपल टू पीपल संबंध गहरे और जीवंत है. आज हमने अपनी पार्टनरशिप के भविष्य के लिए एक डिटेल्ड रोड मैप तैयार किया है. हमारा सहयोग केवल पारंपरिक क्षेत्रों तक सीमित नहीं रहेगा. बदलते समय के अनुरूप एडवांस मैन्युफैक्चरिंग, ग्रीन शिपिंग, स्किलिंग, सिविल न्यूक्लियर और अर्बन वाटर मैनेजमेंट जैसे क्षेत्र भी हमारे सहयोग के केंद्र बिंदु बनेंगे. हमने निर्णय लिया है कि आपसी व्यापार को गति देने के लिए द्विपक्षीय कॉम्प्रिहेंसिव इकोनॉमिक कोऑपरेशन एग्रीमेंट और आसियान के हमारे फ्री ट्रेड एग्रीमेंट का समयबद्ध तरीके से रिव्यू किया जाएगा. भारत और सिंगापुर के रिश्तों में हमारे राज्य भी अहम हिस्सेदार होंगे. जनवरी में जब राष्ट्रपति थर्मन भारत यात्रा पर आए थे तो वे ओडिशा भी गए थे. पिछले 1 साल में ओडिशा, तेलंगाना, आसाम और आंध्र प्रदेश के मुख्यमंत्री सिंगापुर जा चुके हैं.
गुजरात का गिफ्ट सिटी हमारे स्टॉक मार्केट को जोड़ने का एक और नया सेतु बना है। फ्रेंड, पिछले साल हुए सेमीकंडक्टर इकोसिस्टम पार्टनरशिप समझौते ने रिसर्च और डेवलपमेंट को भी नई दिशा दी है। सेमिकॉन इंडिया कॉन्फ्रेंस में सिंगापुर की कंपनियों उनका बढ़ चढ़ करके हिस्सा लेना ये अपने आप में बहुत बड़ी बात थी। चेन्नई में सिंगापुर का एक नेशनल सेंटर ऑफ एक्सीलेंस फॉर स्किलिंग स्थापित करने में सहयोग देगा। यह सेंटर एडवांस मैन्युफैक्चरिंग के क्षेत्र में स्किल्ड मैन पावर तैयार करेगा। फ्रेंड्स, टेक्नोलॉजी और इनोवेशन हमारी साझेदारी के मजबूत स्तंभ है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో ఇవాళ గురువారం ఏపీ కేబినెట్ మీటింగ్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో సుమారు 30 అంశాల ఎజెండాగా కేబినెట్ చర్చించనుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే పలు బిల్లులు, చట్ట సవరణలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. ఆతిథ్య హోటల్కు ప్రోత్సాహకాలు ఇచ్చే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. సత్యసాయి, నంద్యాల, కడప, అనంతపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో సాంప్రదాయేతర ఇంధన వనరుల ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది మంత్రివర్గం. ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో గతేడాది వరద ముంపు మరమ్మతులకు గాను దాదాపు 57.14 కోట్లు మంజూరుకు ఆమోదం తెలపనుంది. ఎస్సీ, ఎస్టీ చట్టంలోని పలు సవరణలు ఆమోదించనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించనుంది. కుప్పంలో దాదాపు 586 కోట్ల పెట్టుబడితో హిందాల్ పరిశ్రమ ఏర్పాటుపై మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ పరిశ్రమ ద్వారా దాదాపు 613 మందికి ఉద్యోగ అవకాశాలు ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. అనకాపల్లి జిల్లా డైట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురు పూజోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన దివంగత మాజీ భారత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మనవడు సుబ్రహ్మణ్య శర్మ తొలిసారిగా విశాఖ అనకాపల్లి ఉమ్మడి జిల్లాలో అడుగుపెట్టిన సుబ్రహ్మణ్య శర్మకు ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి దాడి వీరభద్రారావు, డైట్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ దాడి రత్నాకర్. సుబ్రహ్మణ్య శర్మ సెప్టెంబర్ 5వ తేదీ జరిగే టీచర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. టీచర్స్ డేని ఉత్సవంలా చేయాలి. ఉపాధ్యాయుల దినోత్సవం నాడే కాకుండా ప్రతిరోజు గురు శిష్య బృందం దృఢంగా ఉండాలి. ఆ రోజు 5వ తారీఖున ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఉపాధ్యాయులకి గౌరవించే దిశగా ఆయన జన్మదినాన్ని ప్రపంచమంతా కూడా జరుపుకుంటా ఉంది. అటువంటి మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అనేక సంవత్సరాలు ఉపాధ్యాయులు అంటే ఏ విధంగా ఉండాలి, ఎంత ఆదర్శవంతంగా ఉండాలి, ఎంత గౌరవప్రదమైనటువంటి వృత్తి అనేటువంటిది ప్రపంచానికి తెలియజేసినటువంటి రాజనీతిజ్ఞులు. మరి అటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనేక పదవులు అలంకరించినప్పటికీ కూడా ఆయన భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నత పదవైనటువంటి భారత రాష్ట్రపతి ఆయన వ్యవహరించినప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయునిగానే నేను ఆనందం పొందుతున్నాను అనేటువంటిది ఆయన చెప్పినటువంటి సందేశం. ఎందుకంటే కొన్ని రోజుల్లో టీచర్స్ డేని ఒక ఫంక్షన్ లాగా చేశారా కానీ ఒక సెలబ్రేషన్ లాగా చేయలేదు. ఈరోజు ర్యాలీకాలికి వచ్చాను. ఇక ద వే దర్ చిల్డ్రన్, ద వే టీచర్స్, ఆ బాండేజ్ ఎంత సంతోషంగా ఉందంటే ఈరోజు మళ్ళీ మంచి స్కూల్ టీచర్స్ అందరికీ బాండేజ్ ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్కి రావాలి. నేను ఉండే అన్ని టీచర్స్, వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క టీచర్స్కి ఐఎమ్ పర్సనలీ greeting them as a happy Teachers Day for all of you, and we remember you, we believe you, we trust you, and you are part of our everyday life. So ప్రపంచం మనం ఉండే అన్ని దేశాల్లో ఉండే టీచర్స్కి టీచర్స్ డే సెలబ్రేషన్కి శుభాకాంక్షలు. ప్రతి ఒక్క అధ్యాపకులు వాళ్ళందరూ నా పక్క నుంచి, నా ఫ్యామిలీ తరపు నుంచి, మా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరి నుంచి హ్యాపీ టీచర్స్ డే చెప్పాలనుకుంటున్నాను. 2025 ప్రతి సంవత్సరం లాగానే టీచర్స్ డే సెలబ్రేట్ అవుతున్నది. ప్రపంచంలో ఎల్ల మూలల్లోనూ టీచర్స్ డే సెలబ్రేషన్ అవుతున్నది. ఈరోజు సెప్టెంబర్ 4 దాడి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వచ్చిన్నాను. కర్తవ్యంగా మా ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సెలబ్రేషన్ అక్రాస్ ద గ్లోబ్. దాడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నన్ను పిలిచినప్పుడు లాస్ట్ టైం అంటే అందరూ సెప్టెంబర్ 5 టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నారు.
బట్ నాకు వచ్చి ఎవ్రీడే సెలబ్రేషన్ ఎందుకంటే డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ వచ్చి నేను గ్రాండ్ సన్ ఆఫ్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ అండ్ డాక్టర్ వివి. టీచర్స్ డే అనేది ఒక సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఇండియా హ్యాడ్, మోడర్న్ డే స్వామి వివేకానంద అని చెప్తాము. ఆయన వచ్చి ప్రతి ఒక్క టీచర్స్కు ఒక గౌరవించుకునేంత ఒక దినం ఇది. ఇది నా మూలంగా ఈరోజు వచ్చి ఇక్కడ వైజాగ్ మొదటిసారి వచ్చాను. ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద స్టూడెంట్స్, ఇంత స్కూల్ టీచర్స్, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ టుడే టు బీ హియర్. అండ్ మెయిన్ థింగ్ వచ్చి టీచర్స్ కమ్యూనిటీకి ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ వచ్చి గురు శిష్య పరంపర స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ వచ్చి ప్రతి ఒక్క టీచర్కి వచ్చి ఆ గౌరవం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు పెద్దనగా, పేదల పెన్నిదిగా, పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెం కాపు కళ్యాణ మండపం నందు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో 4 మండలాలను కలిపి 98 చెక్కులు, 4 ఎల్ఓసీలు మొత్తం 102 మందికి 57,84,809 సహాయంగా అందించామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు అందని ద్రాక్షగా ఉండేదని ఆయన విమర్శించారు. కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల రాంబాబు, కంటంశెట్టి శ్రీనివాస్, మదనూరి వెంకటరాజు, ఈదల సత్యనారాయణమూర్తి, కొప్పిశెట్టి ప్రసాద్, గనిశెట్టి వీరేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం పెనికేరు మేకా సత్యం గోడౌన్స్ వద్ద వినాయక నవరాత్రుల్లో భాగంగా 9వ వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ముందుగా సిద్ధి వినాయక కమిటీ సభ్యులు, పెద్దలు జగ్గిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. సిద్ధి వినాయక స్వామివారి దర్శన అనంతరం కమిటీ సభ్యులు జగ్గిరెడ్డిని ఘనంగా సన్మానించారు. అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులను ఈ సందర్భంగా జగ్గిరెడ్డి అభినందించారు. ఈ అన్న సమరాధన కార్యక్రమంలో నియోజకవర్గ, మండల ప్రముఖులు పాల్గొన్నారు. అందరి ఆత్మీయుడు కురసాల సత్యనారాయణ ఘన నివాళులు అర్పించిన ఆత్మీయులు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు తండ్రి కురసాల సత్యనారాయణ గత నెల 18న అనారోగ్యంతో మృతి చెందగా వైద్యనగర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్వగృహంలో పెద్ద కార్యం జరిగింది. కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ పాత్రికేయులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పీలోని తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈసారి డిఫరెంట్ గా ఫుల్ ఖుషీగా నవ్వుతూ హుషారుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. వివిధ అంశాలపై ప్రసంగించిన చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకై కన్నెర్ర చేశారు. జగన్ టార్గెట్ గా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, వార్నింగ్లు ఇచ్చారు. ప్రధానంగా వైసీపీ ప్రతిపక్ష హోదా అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా ఎప్పుడిస్తారు, ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్ సూచించారు. వైసీపీ అసత్య ప్రచారాలపైన సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇక 2 రోజుల క్రితం పులివెందుల పర్యటనలో ఉల్లి, చీని పంటలు రైతుల సమావేశంలో మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్స్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో పులివెందులకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయారంటూ జగన్ పై సెటైర్లు వేశారు. డ్రామాలాడితే తడాకా అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు డిఫరెంట్ స్టైల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎప్పుడూ కూల్గా మాట్లాడే చంద్రబాబు గతానికి భిన్నంగా వార్నింగ్లతో మాస్ లీడర్లా మారిపోయారు. అదే సమయంలో కొందరు వైసీపీ నేతలు కావాలని రెచ్చగొడితే రెచ్చిపోవద్దని, సంయమనం పాటించాలని టీడీపీ వర్గాలకు సూచించారు సీఎం చంద్రబాబు. మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం.
ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడాల. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువులు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువులు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళకి తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్లు నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్లు నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని, దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళితే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం. ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి, అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి, తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం, వినియోగాన్ని తగ్గిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం. ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ రిలీజెస్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చేత పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం. ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది. ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయే ప్రమాదం ఉంటుంది. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం. ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నా, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి. మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. ట్రంప్ సుంకాల మధ్య భారతదేశం సంబంధాలకు సింగపూర్ ప్రధాని ప్రశంసలు. నేడు ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలపై చర్చ. న్యూసెన్స్ చేస్తే జైల్లో వేస్తాం, డ్రామాలాడితే తాట చూపిస్తాం, సీఎం చంద్రబాబు వార్నింగ్. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.